నీకక్కడ పరిస్థితి అర్థం కావట్లేదమ్మా. ఏంటన్నా, ఏమైంది? అమ్ముంటేనే ఆ టీచర్ అమ్మ తన ఇష్టానికి ప్రవర్తించాలని చూస్తోంది. ఇప్పుడు అమ్మ కూడా లేకపోయేసరికి ఇంటి పెత్తనం అంతా నాదే అన్నట్టు ప్రవర్తిస్తోంది. నువ్వనే దానివే లేకపోతే ఈ ఇంటికి బాధలే ఉండవే. ఈ రోజు వరకు నేను చేసిన ప్రతి తప్పు సంజయ్ కోసమే. నేను కోరుకున్న సంజయ్ నాకు లేడు అన్న తర్వాత ఇంకెవరి కోసం ఆలోచించాలి, ఎవరి గురించి ఆగాలి? సంజయ్, నీకేం కాలేదు కదా? ఈ చావు నాటకం నీకోసమేనే. కస్తూరి, నాటకాలాడడం నీకే కాదు, మాకు తెలుసు. నేను ఊర్లోకి అడుగు పెట్టాను అని తెలియగానే నువ్వు రేఖ అమ్మని చంపాలని చూస్తావని మాకు తెలుసు. అందుకే సంజయ్, జీకే అన్నయ్య, నేను కలిసి ఈ ప్లాన్ చేశాం. గెస్ట్ హౌస్ లో ఉన్న నీ మనిషి గన్లో డమ్మీ బుల్లెట్స్ లోడ్ చేసి అమ్మ చనిపోయినట్లు నాటకం మొదలు పెట్టావు. డాడీ, అమ్మను చంపేస్తానని బెదిరించి నాతో అబద్ధం చెప్పించింది డాడీ. తాతయ్యని చంపింది తనే. వెంట పడి తరిమి తరిమి పొడిచింది. నీ మాటలు నమ్మి శిరీషను అనుమానించి అవమానించాను. చివరికి మా అమ్మని కూడా బయటికి పంపేలా చేసావు కదే. నా ఇంట్లో ఉంటూ నా దగ్గర మంచిగా నటిస్తూ నా కూతుర్నే చంపాలని చూస్తావా? నీలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదే. సంజయ్, సంజయ్, ఆగు, ఆగు సంజయ్. తన చావు గురించి నాకు వదిలే సంజయ్. మా నాన్నను చంపిన దాన్ని చంపాల్సిన బాధ్యత నాది. అత్తయ్య చెప్తున్నా వినకుండా, కనీసం ఆలోచించకుండా దీని మాటలు నమ్మి శిరీషని చంపాలని చూశాను. గౌరీ రాసిన స్లిప్పు దొరకబట్టి శిరీషని అర్థం చేసుకొని ఇంత ప్లాన్ చేశాం కాబట్టి ఇప్పటికైనా ఈ కస్తూరి నిజస్వరూపం బయటపడింది. లేదంటే ఇది మన ఇంటిని శ్మశానం చేసేసేది. దీని సంగతి నాకు వదిలే అమ్మా, నేను చూసుకుంటాను. కానిస్టేబుల్స్, అరెస్ట్ హర్. అయిపోయింది కస్తూరి, నీ పని అయిపోయింది. ఆల్రెడీ జైల్లో నా మనిషి అని వీళ్ళందర్నీ నమ్మించిన నీ మనిషి జైల్లో ఉన్నాడు. తోడు లేదని ఫీల్ అవుతున్నాడంట. పాపం, వెళ్ళు. నాది అనుకున్న కుటుంబాన్ని నాకు లేకుండా చేసి కూతుర్లా చూసుకున్న రఘు అంకుల్ ప్రాణాలు తీసిన నిన్ను నా చేతులతోనే చంపాలనుంది. కానీ తండ్రి చావుకి పగ తీర్చుకోవాలని చూస్తున్నా జీకే అన్నయ్య కోసం నీ చావుని అన్నయ్యకు వదిలేస్తున్నాను. ఏ ఆడది నీలా ఉండదే. అసలు ఈ లోకంలో నీలాంటి ఆడదే పుట్టదు. ఆదరించిన తల్లిని, తండ్రిని, అమ్మ అని పిలిచిన బిడ్డని చంపాలనుకున్నా నీలాంటి దానికి ఈ లోకంలో బ్రతికే అర్హతే లేదు. చంపే జీకే, ఇది మాత్రం మళ్ళీ బయటికి రాకూడదు. దీని చేతిలో చనిపోయిన మా నాన్న తిరిగి రాడు, నా చేతికి దొరికిన ఇది తిరిగి రాదు. నడు. నిజాన్ని, నా నిజాయితీని నమ్మకపోవటం వల్ల జరిగిన నష్టం ఇది.
నేను చెప్పిన రోజే దాని గురించి ఆలోచించుంటే ఈ రోజు రఘు అంకుల్ మనకి దూరం అయ్యేవాడే కాదు. అర్థానికి అపార్థానికి అక్షరమే తేడా. కానీ ఆ అక్షరం అర్థం మధ్యలో దూరిపోయి జీవితాల్ని నాశనం చేస్తుంది. అపార్థాన్ని కూడా అర్థం చేసుకోగలిగితే మనిషి జీవితంలో సమస్య ఉండదు. అర్థాన్ని విడదీసిన అక్షరం వెళ్ళిపోయింది. నిజమేంటి అనేది మీకు తెలిసింది కాబట్టి ఇంక నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను. ఎక్కడికమ్మా? భవిష్యత్తును వెతుక్కోవాలిగా. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అవును శిరీష, మా వల్ల తప్పు జరిగిపోయింది. మేం చేసిన తప్పు మాకు తెలిసేలా చేశావు. ఇక నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అనుమానం పుట్టిన చోట అభిమానం చచ్చిపోతుంది. చావుకెప్పుడు బ్రతుకుండదు. వస్తాను. మమ్మీ వద్దు మమ్మీ, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపో. అవునమ్మా, ఎక్కడికని వెళతావు? మా వల్ల బాధపడ్డావు. నిజమే. నిజం తెలిసాక నువ్విలా వెళ్ళిపోవడం బాలేదు. ఎలా ఉండమంటావమ్మా? ఎవరిని ఉండమంటావు? నాకంటూ ఏ స్థానం మిగిలిందని ఉండమంటావు? సంధికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. ఇంకా ఇక్కడ నాకు పనే ఉంది. నా గతాన్ని వదిలేసి సంధి జీవితమే నా జీవితం అనుకొని వచ్చాను. కానీ నా జీవితాన్ని ఎవరో ఆక్రమించారు, అనుభవించారు, వెళ్ళిపోయారు. అందుకే భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. అమ్మా వద్దమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నాతోనే ఉండు. నీతో ఉండే స్థానం నాకిక్కడ లేదమ్మా. అలా అనొద్దు శిరీష. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు మాతో ఉండిపో. ఇక్కడ నేనుండాలి అంటే ఎవరని చెప్పుకుని ఉండాలి? సంజయ్కి భార్యనా? కాదు. గౌరికి తల్లినా? కాదు. ఈ ఇంటి కోడల్లా? కాదు. ఎవరికి ఏమీ కాని ఈ ఇంటిలో నేనుండడం కరెక్ట్ కాదు. చీకటి ఉన్నప్పుడే వెలుతురు అవసరం. అవసరం లేని చోట అనవసరంగా ఉండలేను. వస్తాను. మమ్మీ మమ్మీ
పంతులమ్మేంటి పట్టపగలు పాలు గ్లాస్ పట్టుకుని అన్నగదిలోకి వెళ్తుంది? ఏవండి, కొంచెం పాలు తాగండి. నాకేమొద్దు, నన్ను ప్రశాంతంగా వదిలేయండి. మిమ్మల్ని వదిలేయగలనా? అదే మీరిలా ఉంటే ఎలా వదిలేయగలను అంటున్నా. లేవండి, కొంచెం పాలు తాగండి. నాకేం అవసరం లేదు. ఏంటలా మెత్తగా ఉన్నారు? జ్వరం కానీ వచ్చిందా? నాకేం రాలేదు. అమ్మ లేకపోయేసరికి ఈ పంతులమ్మ రెచ్చిపోతోంది. ఇంకా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. జ్వరం వచ్చినట్టుంది. అన్నా అన్నా, వచ్చాడు పానకంలో పొడకలా. అన్నా, నువ్వు నన్నేమన్నా పర్లేదు, అర్జెంటుగా మనం వెళ్ళి అమ్మని తీసుకొచ్చుకోవాలి. అవసరం లేదు. అవసరం లేదని నువ్వు ఇలా తిండి తిప్పలు మానేసి ఇంట్లో పడుకో. అక్కడ వాళ్ళు తెలివిగా అమ్మని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో? ఇంకెవరు? ఆ సుభద్ర వాళ్ళ తమ్ముడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అమ్మ గుడిలో ఉంటుంది. చూసిన వాళ్ళు నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. ఒకరి కోసం నాకిష్టం లేని పని నేను చెయ్యను. ఇదే ఈ కోపాన్ని వాళ్ళు తెలివిగా వాడుకుంటున్నారు. అమ్మను నువ్వు తీసుకురావు కాబట్టి ఇప్పటికే వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తీసుకెళ్ళనివ్వు. మనం వద్దనుకున్న తర్వాత ఎవరు తీసుకెళ్తే మనకేంటి? వాళ్లతో వెళ్తే నష్టం మనకే కదన్నా. తల్లిని తరిమేస్తే మేం తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నామని ప్రచారం చేస్తారు. ఇప్పుడు వరకు ఊర్లో నీ పేరు చెడగొట్టడానికి వాళ్ళకు మనం అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళేసరికి అమ్మని అడ్డం పెట్టుకుని నీ పరువు ఎలా తీయాలా అని చూస్తారు. చేతులా వాళ్ళకి అవకాశం ఇవ్వద్దన్నా. అమ్మ వాళ్ళ ఇంట్లో చేరింది అంటే జనం కూడా వాళ్ళ మాటలే నమ్మడం మొదలు పెడతారు. ఇప్పటికే హరిగారు వాళ్ళ అమ్మగారిని ఇంట్లోంచి తరిమేశారంట అని గుసగుసలాడుతున్నారు. ఇక అమ్మ కూడా అక్కడే ఉందంటే హరిగారు తరిమేస్తే మా అమ్మని మేము తీసుకొచ్చుకున్నామంటూ మన పరువు తీయటం మొదలు పెడతారు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందంటావా? వెళ్ళడం ఏంటన్నా, అక్క తమ్ముడిద్దరూ గుడి దగ్గర చేరారు. అమ్మని ఓదార్చున్నట్టు నటిస్తూ ఇంటికి రమ్మని బ్రతిమలాడుతున్నారు. చూడన్నా, అమ్మ దగ్గర మనం తల వంచినా పర్వాలేదు. వాళ్ళింటికి తీసుకెళ్లక ముందే మన ఇంటికి మనం తెచ్చుకోవాలి. లేదా వాళ్ళింటికి పోయి అమ్మని మన ఇంటికి రమ్మని బ్రతిమలాడాల్సి వస్తుంది. మా అమ్మ వాళ్ళింటికి ఎలా వెళ్తుంది? అమ్మ బాధలో ఉంది. వాళ్ళ మాయమాటలు నమ్మి వెళ్ళిపోయింది అంటే మనం చేతులా మనమే వాళ్ళ చేతికి ఆయుధం ఇచ్చిన వాళ్ళం అవుతాం. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ విషయం నాకు అనవసరం అంటావా? నీ ఇష్టం అన్నా. రేపు వాళ్ళ అమ్మని పక్కన పెట్టుకుని మన ఎదురుగా తలెగరేస్తూ మీ అమ్మనే గెలిచాం, నిన్ను గెలవలేమా అంటే బాధపడటం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. ఏం చేయాలన్నది నిర్ణయించుకో. ఈ పాటికి వాళ్ళు అమ్మని మాయ చేసి ఇంటికి కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఇంత బ్రతుకు బ్రతికి రేపటి నుంచి వాళ్లతో కూడా అవమానాలు పడాలన్నమాట. సింహ, నా తల్లికి వాళ్ళింట్లో ఉండాల్సిన కర్మేంటి? అమ్మ ఎవరింటికి వెళ్లాల్సిన అవసరం లేదు. పద.
త్వరగా పదన్నా, ఆలస్యం చేస్తే ఇంటికి తీసుకెళ్ళిపోతారు. అదిగో అనుకున్నంత పని చేసింది. సింహం, అమ్మ నాగమని చెప్పు. సుభద్ర, ఎవరో పిలిస్తే ఆగరని చెప్పు. వీధిలో ఎందుకు, అమ్మను రమ్మని చెప్పు. పొమ్మనడం రమ్మనడం అంతా మీ ఇష్టమేనా? తల్లి కొడుకులం 100 అనుకుంటాం, వాళ్లకు సంబంధం లేదని చెప్పు. మేముండగా మా అమ్మని మీ ఇష్టానికి వీధిలోకి నెట్టేస్తే ఊరుకోమని చెప్పు. వాళ్ళమ్మ కాదో. మీరిలా కొట్టుకుంటుంటే నేను వెళ్ళి గుళ్ళో కూర్చుంటాను. అమ్మా, గుళ్ళు గోపురాల్లో ఉండాల్సిన కర్మ నీకేంటమ్మా? పదపోదాం. సింహం, అమ్మ వాళ్లతో రాదని చెప్పు. అక్కర్లేదని బయటికి పంపిస్తే ఇలాగే వస్తుందని చెప్పు. మన విషయాల్లో కలగజేసుకోవద్దని చెప్పు సింహం. వాళ్ళతో నీకేంటమ్మా, రా మన ఇంటికి వెళ్దాం. పిలవాల్సిన వాళ్ళు పిలవకుండా నువ్వేంటి మధ్యలో? అలా పిలిస్తే అమ్మ రాదు. అబ్బా, నువ్వు ఊరుకోవే. రాదు రాదు అంటే రావద్దని వెళ్ళినా వెళ్ళిపోతాడు. సరే సరే. అంతగా అడుగుతున్నారు కాబట్టి అలాగే వస్తుందిలే. పంపించమని తనను ఎవరూ బ్రతిమలాడటం లేదని చెప్పు. నువ్వు ఉండన్నా, రావద్దనుకుని అమ్మ వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. అమ్మా, నువ్వు వచ్చేసేయ్. ఏ, మీ అన్న పిలవకుండానేనా? సుభద్ర, పదమ్మా, మీ ఇంటికే పోదాం. అమ్మా, ఏంటమ్మా నువ్వు పరాయి వాళ్ళెదురుగా? నువ్వు ఎవరింటికి పడితే వాళ్ళింటికి పోవాల్సిన అవసరం లేదు. రామ్మా. అదేదో కాస్త మామూలుగా పిలవచ్చుగా. మొహం అలా పెట్టుకుని పిలిస్తే రమ్మనా పొమ్మనా? నువ్వేంటమ్మా కొత్తగా? రా పోదాం, రా. అమ్మా, నువ్వు మళ్ళీ బయటికి రావాల్సిన పరిస్థితే వస్తే ఈసారి గుళ్ళకి గోపురాలకి వెళ్లకు, నేరుగా మన ఇంటికొచ్చాయి. ఈ చిన్న విషయాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ అమ్మతో మాట్లాడాలని చూడొద్దని చెప్పు. అమ్మని బాగా చూసుకుంటే నేను మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పు. మా అమ్మని ఎలా చూసుకోవాలో ఒకరు చెబితే నేర్చుకునే పరిస్థితిలో లేనని చెప్పు. అమ్మా, పద. మొత్తానికి భలే ఐడియా వేసావమ్మా. ఇక అమ్మని బయటికి రానివ్వడు. సింహం, అన్నా వస్తున్నానన్నా. వస్తానమ్మా. వెళ్లేటప్పుడు అడగడం ఎందుకని అడగలేదు. హడావిడిగా వెళ్లారు. ఎక్కడికెళ్లారండి?
నీ ఇంటికి నువ్వు రావడానికి ఆలోచిస్తావేంటమ్మా? లోపలికి రా. అమ్మా